స్టోరీస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్. అనగనగా ఒక గ్రామంలో బంగారయ్య అనే భూస్వామి ఉండేవాడు. అతనికి పూల తోటలు, అరటి తోటలు, చాలా పెద్ద వ్యవసాయ క్షేత్రం ఉంది. అతని భార్య తాయారమ్మ భర్తకు కుటుంబం నడిపే విషయంలోనే కాకుండా వ్యవహారాలలో కూడా ఆమె సలహాలు ఇస్తూ సంసారాన్ని నడిపిస్తుండేది. బంగారయ్య కూడా తాయారమ్మ సలహా తీసుకోకుండా ఏ నిర్ణయం తీసుకోడు. అతనికి 2 కొడుకులు, జంగయ్య, లింగయ్య. లింగయ్య పెద్దవాడు. జంగయ్య లింగయ్య కంటే 2 ఏళ్లు చిన్నవాడు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. లింగయ్య భార్య నీలమ్మ, జంగయ్య భార్య సాయమ్మ అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు. కాని ఎవరి గదులు వాళ్లవి. వంట మాత్రం ఉమ్మడిగా ఇప్పటికీ తాయారమ్మే చేస్తుంది. అత్తగారికి కోడళ్ళిద్దరూ సహాయం చేస్తూ ఉంటారు. అత్తా కోడళ్ల మధ్య ఎప్పుడూ ఎలాంటి గొడవలు లేవు. లింగయ్య, జంగయ్య తండ్రితో పాటుగా వ్యవసాయాన్ని, తోటలని చూసుకుంటూ ఉంటారు. ఒకరోజు రాత్రి తమ గదిలో బంగారయ్య, తాయారమ్మ ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. తాయారు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చాలేవయ్యా, చాకలి పద్దు కూడా నీకు ముఖ్యమైన విషయమే. ఇది చాకలి పొద్దు మంగళిగడ్డం విషయం కాదు తాయారు. మరేంటయ్యా, ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ పెడతావు, ప్రశాంతంగా ఉండనీవు. అబ్బా, బయట పంచాయతీ కాదులే తాయారు, మన ఇంటి పంచాయతీనే అంటుండగా అటుగా వెళ్తున్న పెద్ద కోడలు లింగయ్య భార్య నీలమ్మ మన ఇంటి పంచాయతీనే అన్న బంగారయ్య మాట విని టక్కున ఆగి, మన ఇంటి పంచాయతీ ఏందబ్బా, ఇదేదో తెలుసుకోవాల్సిన విషయమే. ఇద్దరూ తలుపులు వేసి గదులు మాట్లాడుకుంటున్నారంటే విషయం గట్టిదే అయ్యుంటుంది. అదేంటో తప్పనిసరిగా వినాలి అని తలుపు పక్కన నక్కి చెవులు రిక్కించి వినసాగింది. గదిలోని తాయారమ్మ బంగారయ్య వంక చూస్తూ ఇలా అంది. మన ఇంటి పంచాయతీ ఏంటయ్యా, పిల్లలేమైనా తగువులు, తంటాలు తీసుకువచ్చారా? అదేం లేదు తాయారు, మనకా వయసైపోవస్తుంది. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఇప్పుడు కూడా ఈ బరువులని, బాధ్యతలని, తలనొప్పులు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. మనకి బరువు బాధ్యతలు ఏమున్నాయ్యా, అబ్బాయిలిద్దరికీ పెళ్లిళ్లు చేసేశాం. మనల్ని అభిమానంగా చూసుకునే చక్కనైన కోడళ్లు వచ్చారు. ఇంకేం కావాలి, ఉన్నన్ని రోజులు మనం ఆనందంగానే ఉంటాం అని తాయారమ్మ అనగానే బయట చాటుగా వింటున్న పెద్ద కోడలు నీల ఇలా అనుకుంది. అబ్బో, మా అత్తమ్మకి మా మీద మంచి అభిప్రాయమే ఉంది, పర్వాలేదు అనుకుంటూ ఉండగా గదిలో బంగారయ్య భార్యతో ఇలా అన్నాడు. నేను చెప్పేది పూర్తిగా విను తాయారు. నేను మన కొడుకులు, కోడల విషయం ఏమీ అనడం లేదు. మన విషయమే. ఇప్పటిదాకా పొలాలు, ఆస్తులు చూసుకోవడానికి అయిపోయింది నా బ్రతుకంతా. అయితే ఏమైందిప్పుడు అనగానే కాస్త కసురుకుంటున్నట్టుగా, ఏహే, అడ్డుపడకుండా పూర్తిగా వినమన్నానా? ఈ చివరి రోజుల్లోనైనా ఒక 3 నెలలు ప్రశాంతంగా తీర్థయాత్రలకు వెళ్లాలని నా కోరిక. అలాగే వెళ్దాం. మనల్ని వద్దనే వాళ్ళు ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. అది కాదు విషయం అనగానే బయట ఏం మాట్లాడుకుంటున్నారో వినాలన్న కుతూహలంతో నిలబడ్డ నీలమ్మ ఇలా అనుకుంది. అది కాకపోతే ఇంకేంటయ్యా మామ, మీరేదో రహస్యమంతనాలు చేస్తున్నారని నిలబడితే అసలు విషయం ఏంటో మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుకుంటున్నారు. నాకు నిలబడి కాళ్లు లాక్కుపోతున్నాయి అనుకుంటూ ఉండగా బంగారయ్య ఇలా అన్నాడు. ఇక్కడ విషయమేంటంటే, తీర్థయాత్రలకు వెళ్లే 3 నెలలు వ్యాపార వ్యవహారాలు, ఇంటి బాధ్యతలు ఎవరికి అప్పగించాలా అని నా ఆలోచన. ఇది మరీ బావుందయ్యా, ఇంత చిన్న విషయానికి ఇంతసేపు సాగదీశావా? నీ తర్వాత బరువు బాధ్యతలన్నీ మొయ్యాల్సినోడు పెద్దోడు లింగయ్యే కదా. మనం చచ్చే వరకు లింగయ్య వ్యవహారాలన్నీ చూసుకుంటాడు అనగానే బయట నిలబడి ఉన్న నీలమ్మ ఇలా అనుకుంది. నీ నోటో చక్కెర పొయ్యా అత్తమ్మ, ఎంత చక్కని మాట చెప్పావు. అవును మామా, తర్వాత మేమే కదా పెద్దోళ్ళం. నాకైతే చాలా ఆనందంగా ఉంది. వెంటనే పోయి ఈ విషయం నా మొగుడికి చెప్పాలి అని గుట్టు చప్పుడు చేయకుండా నీలమ్మ అక్కడి నుంచి వెళ్లిపోయింది. తాయారమ్మని చూసి బంగారయ్య ఇలా అన్నాడు. బరువు బాధ్యతలు మోయాల్సింది ఇంటికి పెద్ద కొడుకు అనే వారసత్వం కాదు. కుటుంబం పరువుని, గౌరవాన్ని నిలబెడుతూ ఆస్తిపాస్తులన్నీ కాపాడే తెలివైనవాడు, నిజాయితీ ఉన్నవాడు.
అవన్నీ పెద్దోడు లింగయ్యలో లేవంటావా? ఏ చిన్నోడు జంగయ్య కూడా మన బిడ్డే కదా. వాడు రేపు నా సంగతి ఏంటని ప్రశ్నిస్తే ఏముంది, ఎవరి వాటా వారికి పనిచేస్తే సరిపోతుంది. ఎవరితోనూ మనకి ఇబ్బంది ఉండదు. నువ్వన్నది నిజమే. ఆస్తిపాస్తులన్నీ ఇద్దరికీ సమానంగా పంచడంతో మన పని అయిపోయినట్టేనా? రేపు మనం పోయిన తరువాత మన తరతరాల నుండి నేను కాపాడుకుంటూ వస్తున్న పరువు ప్రతిష్టలన్నీ నా తర్వాత నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించేవాడు ఎవరనేది తెలియాలి కదా. అయితే ఇప్పుడేం చేస్తావయ్యా? దానికే నేనొక మార్గం ఆలోచించాను. రేపు మనం తీర్థయాత్రలకి వెళ్లేటప్పుడు ఇద్దరికీ ఒక పరీక్ష పెడతాను. మనం తిరిగొచ్చేలోగా ఎవరు నేను పెట్టిన పరీక్షలో విజయం సాధిస్తారో వారికే నేను నా బరువు బాధ్యతలు అప్పగిస్తాను. వాడు పెద్దోడు కాని చిన్నోడు కాని. అర్థమైందా? అర్థమైంది. కాని ఇంతకు నువ్వు పెట్టే పరీక్ష ఏంటయ్యా? ఎందుకు? ఈ విషయం మీ ఇద్దరి కొడుకులకు చెప్పి ఇద్దరూ సమానంగా నెగ్గితే ఆనక నా నిర్ణయం కోసం నేను జుట్టు పీక్కోవడానికా? నేను నీకు కూడా చెప్పను. ఎందుకంటే ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజంత రహస్యం కూడా ఆగదు. పడుకో. రేపు తీర్థయాత్ర ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవాలి. కొన్ని విషయాలలో భర్త ఎంత అడిగినా చెప్పడని తెలిసి తాయారమ్మ ఇంకా ఆ విషయం గురించి రెట్టించకుండా పరీక్ష ఏమయ్యుంటుందా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. అయితే అప్పటికే చాలాసేపటి కింద లింగయ్య గదికి వెళ్లిన భార్య నీలమ్మ లింగయ్యని చూస్తూ ఇలా అంది. ఏమయ్యోయ్, మీ నాన్న అమ్మ వాళ్ల గదిలో రహస్యంగా మాట్లాడుకుంటుంటే నేనొక విషయం విన్నాను. ఎవరి విషయాలైనా అలా రహస్యంగా వినడం తప్పు నీలమ్మా. నేనేం కావాలని వినలేదు. మీ అమ్మా నాన్న తీర్థయాత్రలకు వెళ్లాలని మాట్లాడుకుంటున్నారు. అదేమంత పెద్ద విషయమా? వార్ధక్యం వచ్చాక పెద్దవాళ్లకు ఉండే కోరిక తీర్థయాత్రలే. వెళ్ళని మనకి ఇబ్బంది ఏముంది? అబ్బా, పూర్తిగా వినవయ్యా. వాళ్లు యాత్రలకి వెళ్లే ముందు బరువు బాధ్యతలు వ్యవహారాలన్నీ నీకప్పగించాలనుకుంటున్నారు. అవునా? ఎవరన్నారు? మీ నాయన మీ ఇద్దరు అన్నదమ్ముల్లో బాధ్యతలు ఎవరికివ్వాలా అని ఆలోచిస్తుంటే మీ అమ్మ మాత్రం ఇంటికి పెద్ద కొడుకువి నీవే, నీకే ఇవ్వాలి అని అంది. ఏది ఏమైనా మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం నీలమ్మా. ఇష్టం కష్టం మాట అటుంచయ్యా. ఏ కుటుంబంలో అయినా పద్ధతి ప్రకారం ఇంటి పెద్ద కొడుకే కదా బరువు బాధ్యతలు ఉండేది. నిజమే అనుకో, కాని చిన్నోడు ఏం మడత పేచి పెడతాడో చూడాలి. పేచి ఎందుకు? ఆయన వాటా ఆయనకిస్తే ఏ గొడవ ఉండదు. సరేలే, అవన్నీ రేపు నాయన ఏం చెప్తాడో దాన్ని బట్టి నిర్ణయిద్దాం. మరుసటి రోజు తెల్లవారాక బంగారయ్య కొడుకులను కోడళ్లను పిలిచి ఇలా అన్నాడు. నాయనలారా, నేను ఇంతవరకు కష్టపడాల్సినంత కష్టపడ్డాను. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో గౌరవం పేరు ప్రతిష్టలు కూడా తెచ్చుకున్నాను. ఇంకా నేను కష్టపడే సమయం అయిపోయింది. అవసాన దశకు వచ్చాం. మా బొందిలో ప్రాణం ఉండగానే మీ అమ్మ నేను 4 పుణ్యక్షేత్రాలు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి మీ ఇద్దరూ మేం వచ్చే వరకు మన వ్యవసాయాన్ని కుటుంబ వ్యవహారాలన్నీ చూసుకుని మన ప్రతిష్టకు ఏమాత్రం భంగం కలగకుండా చూడండి అనగానే అక్కడే ఉన్న కోడళ్ళిద్దరూ సరే అన్నట్టుగా చూశారు. వాళ్ల వంక చూస్తూ తాయారమ్మ ఇలా అంది. కోడళ్లారా, నేను ఈనాటి వరకు మీ ఇద్దరిని నా కూతుర్లులాగానే చూశాను గాని కోడళ్లలాగా ఎప్పుడూ చూడలేదు. నేను వచ్చే వరకు మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళలాగా కలిసి ఉండి ఇంటి పనులన్నీ చూసుకోండి అనగానే కోడళ్ళిద్దరూ అలాగే అని తలలు ఊపారు. అప్పుడు కొడుకు వంక చూస్తూ బంగారయ్య పక్కనే ఉన్న మూటలను చూపిస్తూ ఇలా అన్నాడు. అదిగో, ఆ 2 మూటలలో సమానమైన అలసంద విత్తనాలు ఉన్నాయి. మన దిగుడు బావి కింద విడివిడిగా ఉన్న అరెకరం పొలాల్లో ఇద్దరూ విడివిడిగా ఆ విత్తనాలు వేసి పండించండి. నేను 3 నెలలకు తిరిగి వచ్చేసరికి ఎవరి విత్తనాలు బాగా మొలకెత్తి ఏపుగా ఎదుగుతాయో వారిని సమర్థులుగా భావించి నా తదనంతరపు బాధ్యతలన్నీ అప్పగిస్తాను. గుర్తుంచుకోండి అనగానే ఇద్దరు కొడుకులు కోడళ్ళు ముఖాలు చూసుకున్నారు.
అదే రోజు సాయంత్రం కోడళ్లకి ఇంతులు చెప్పి తీర్థయాత్రలకు వెళ్లిపోయారు. మరునాడు పొద్దున్నే లింగయ్య జంగయ్యలు ఎవరి విత్తనాలు వాళ్లు తీసుకుని తమ తమ అరెకరం పొలాలకు వెళ్లారు. జంగయ్య తన పొలంలో నీరు పెట్టి చదును చేసి తండ్రి ఇచ్చిన అలసంద విత్తనాలు పొలమంతా చల్లాడు. లింగయ్య కూడా తన పొలంలో విత్తనాలు చల్లాడు. వారం రోజులు గడిచాయి. ఇద్దరి పొలాలలో విత్తనాలు మొలకెత్తలేదు. అలా కొన్ని రోజుల తర్వాత లింగయ్య పొలంలో విత్తనాలు మొలకెత్తాయి. కాని జంగయ్య పొలంలో ఒక్క మొలక కూడా రాలేదు. అది చూసి జంగయ్య భార్య శాయమ్మ ఇలా అంది, ఏందయ్యా, మన పొలంలో మచ్చుకు చూద్దామన్నా ఒక్క మొలక కూడా రాలేదు. అదే ఆలోచిస్తున్నాను శాయమ్మ. మా అన్న పొలంలో మొలకలు చాలా ఒత్తుగా వచ్చాయి. మన విత్తులెందుకు ఒక్క మొలక రాలేదా అని. మీ అన్న మీద పక్షపాతంతో మీ నాయన మీ అన్న పరీక్షలో నెగ్గాలని మనకు చచ్చు పుచ్చు విత్తనాలిచ్చి మీ అన్నకు గాని మంచి విత్తనాలిచ్చాడేమో. చచ్చా, మా నాయనకి నేనన్నా ఇష్టమే. ఆయన అలా చెయ్యడు. మన నేల సారం వలన మన విత్తనాలు మొలకెత్తడం ఆలస్యమైందేమో. ఇంకొన్నాళ్లు చూద్దాం అనుకున్న జంగయ్య ఎన్నాళ్లు చూసినా ఎన్ని నీటి తడులు పెట్టినా లాభం లేకపోయింది. పొలంలో ఒక్క మొలక కూడా కనబడలేదు. ఎంత చచ్చులు పుచ్చులు అయినా కొన్ని విత్తనాలైనా మంచివి ఉండవా? అవైనా మొలకలు రావాలి కదా. నా అదృష్టం బాగోలేనట్టుంది, అందుకే ఇలా అయ్యింది అని జంగయ్య బాధపడసాగాడు. అటు లింగయ్య పొలంలో మొక్కలు ఏపుగా ఎదిగి 3 నెలల కాలానికి పూత దశకు వచ్చాయి. అది చూసి లింగయ్య చాలా ఆనందపడిసాగాడు. ఇంతలో బంగారయ్య తాయారమ్మలు తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చారు. ఉత్సాహంగా ఉన్న పెద్ద కొడుకుని, విచారంగా ఉన్న చిన్న కొడుకుని చూశాడు. ఇచ్చిన విత్తనాలు వేసిన ఇద్దరి పొలాలను వెళ్లి చూశాడు. ఆ రోజు సాయంత్రం ఇద్దరిని పిలిచాడు. అందరూ వచ్చి చేరగానే తండ్రిని చూసి లింగయ్య ఇలా అన్నాడు, నాయనా, నువ్వు ఇచ్చిన విత్తనాలు నాటి నేను ఎంత కష్టపడి ఏపుగా పంటని పండించానో చూశావు కదా. అవునవును, చాలా ఏపుగా పెరిగాయి మొక్కలు. తండ్రి వంక చూస్తూ జంగయ్య విచారంగా ఇలా అన్నాడు, నాయనా, నేను కష్టపడి ఎంత ప్రయత్నం చేసినా ఒక్క మొలక కూడా రాలేదు. మావయ్య, మాకేమన్నా మీరు చచ్చుపుచ్చు విత్తనాలు ఇచ్చారా? ఆగమమ్మ కోడలా, మీ మామగారు చెప్పేది పూర్తిగా విను. కోడలా శాయమ్మా, కంగారు పడకు. ఈ పరీక్షలో గెలిచింది నీ మొగుడు జంగయ్యే అనగానే ఆశ్చర్యంగానూ అర్థం కానట్టుగానూ చూస్తూ లింగయ్య ఇలా అన్నాడు, అదేంటి నాయనా, విత్తనాలు నా పొలంలో మొలకెత్తాయి కదా, చాలా కష్టపడి మొలకెత్తించాను. ఏంటి, నువ్వు విత్తనాల్లో దూరి మొలకెత్తించావా? నీ తమ్ముడికి చేత కాలేదా? ఏమో, నాకేం తెలుసు. కానీ నాకు తెలుసు నువ్వు చేసిన మోసం. మోసమేమిటి నాయనా? జాగ్రత్తగా విను. నేను తీర్థయాత్రలకు వెళ్లే ముందు నీ ఇద్దరికీ ఉడకబెట్టి ఎండబెట్టిన విత్తనాలు ఇచ్చాను. అవి మీరు తల క్రిందులుగా తపస్సు చేసినా మొలకెత్తవు. కాని నువ్వా విషయం గమనించి ఎలాగైనా గెలవాలని మంచి విత్తనాలు నీ పొలంలో చల్లావు. జంగయ్య మాత్రం నా మాటకి కట్టుబడి నిజాయితీగా నేనిచ్చిన ఉడకబెట్టిన విత్తనాలనే చల్లాడు. అందుకే అవి మొలకెత్తలేదు. మీ ఇద్దరినీ గమనించమని నాకు నమ్మకస్తుడైన మనిషి రత్తయ్యకి చెప్పాను. నేను ఊర్లోనికి రాగానే నువ్వు చేసిన మోసం గురించి నాకు వివరంగా చెప్పాడు. నేను పెట్టిన పరీక్షలో నిజాయితీగా జంగయ్యే నెగ్గాడు. కాబట్టి నా పరువు ప్రతిష్టలకు, మంచి చెడ్డలకు, ఆస్తిపాస్తులకు జంగయ్యే వారసుడు. వాడినే శాశ్వతంగా నా తదనంతరం కుటుంబ సారథిగా బాధ్యతలు అప్పగిస్తున్నాను అన్నాడు బంగారయ్య. తన మోసానికి తగిన ఫలితం దక్కిందని అనుకున్నాడు లింగయ్య. మిత్రులారా, చూశారా? మనిషి నిజాయితీగా ఉంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాడు. మోసం వల్ల కలిగే ప్రయోజనం తాత్కాలికమే. ఎంత కష్టమైనా భరించి నిజాయితీగా ఉండేవారికి విజయం వెన్నంటి ఉంటుంది. ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదములు.